Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Genesis 19 verse 21. ఈ రోజు మన ధ్యానం కొరకు ఆదికాండం 19వ అధ్యాయం 21వ వచనం నుండి తీసుకొనబడింది. Yeah, a part of the verse is written, ఆ వచనంలోని ఒక భాగము ఇక్కడ రాయబడింది. I have accepted thee concerning. ఈ విషయంలో నీ మనవి అంగీకరించితిని. It is not until Genesis 19 that we can learn that the people who have come to visit Abraham and tell him that he is going to have a son, this time, they were angels. ఆదికాండం 19వ అధ్యాయానికి వచ్చేంత వరకు కూడా అబ్రహాం దగ్గరికి వచ్చిన వారు ఆ దూతలు గాని మరి నీకు కుమారుడు పుడతాడని చెప్పిన సంగతి ఇక్కడ మనకు అర్థం కాదు. These angels have also declared that they have come to see if these cities are worthy of judgment, since the outcry against them have been heard by God. అంతేకాకుండా ఈ దూతలు కూడా ఆ పట్టణం యొక్క మొర అది ఘోరమైనటువంటి పరిస్థితిగా ఉన్నది, అది ఎరిగిన వారే మరి దానిని నాశనం చేయడానికి వాళ్ళు వచ్చినటువంటి ఆ సంగతి కూడా మనకు That కనబడుతుంది. is what we read in 18th chapter verses 20 and 21. ఇది 18వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం చదవచ్చు. So Abraham has been invited to have a conversation with God, and in this discussion he asked God to preserve the cities. ఇక్కడ అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నటువంటి సందర్భము, అబ్రహాము దేవుణ్ణి వేడుకుంటున్నాడు ఈ పట్టణాన్ని కాపాడమని. If 10 righteous people are there, please spare. 10 మంది నీతిమంతులు ఉంటే మరి నువ్వు దాన్ని కాపాడుతావా? God also promised that if there were 10 righteous people, that the judgment would be averted. దేవుడు చెప్పాడు ఒక 10 మంది నీతిమంతులు ఉంటే దాని మీద నేను తీర్పు తీర్చను అన్నాడు. Now this scene opens with 2 angels coming to Sodom. ఇక్కడ ఈ దృశ్యం మనం చూస్తున్నాం, ఇద్దరు దూతలు సొదొమకి రావడం ఆ మాటలతో మనం చూస్తున్నాం. Lot is sitting in the gate. లోతు గుమ్మం దగ్గర కూర్చొని ఉన్నాడు. That means in that culture he is a respected elder of the city. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సంప్రదాయంలో ఆ ప్రాంతానికి ఆ పట్టణానికి ఈయన ఒక ఊరి పెద్దగా అక్కడ కనిపిస్తున్నాడు. Lot is a man of influence in the city. లోతు ఆ పట్టణంలో కొంత పలుకుబడిన ఉన్నవాడుగా కనబడుతున్నాడు. So Lot makes the offer of hospitality toward these men. కాబట్టి లోతు ఇక్కడ ఈ ఇద్దరు వచ్చారు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేటువంటి ఒక అవకాశం అని But the కనిపించింది. angels say that they will stay in the city square. అయితే దేవదూతలు అన్నారు కదా, లేదు మేము ఈ పట్టణం నడి వీధిలోనే మేము ఉంటాము. An ominous tone is heard when Lot presses them strongly to not stay in the city but to stay in his home. కానీ లోతు మాత్రం లేదు అలాగూ కాదు, ఆ పట్టణం నడివీధిలో కాదు, దయచేసి నువ్వు మా ఇంట్లో ఉండాలి, మా ఇంట్లో మీకు రావాలి అని కోరినాడు. Why? ఎందుకని? Lot knows the wickedness of this city. ఎందుకంటే లోతుకి ఆ పట్టణంలో ఉన్న ఆ దుష్టత్వం దుర్మార్గత తెలుసు. That's why he insisted that these heavenly guests stay with him. అందుకనే ఆ పరలోకం నుండి వచ్చినటువంటి అతిథులు నా ఇంటిలో ఉండాలని కోరినాడు. But before they go to bed, all the men of the city of Sodom surround the house. అయితే పడకకి వెళ్లే ముందు ఆ సొదొమ పట్టణంలో ఉన్న పురుషులందరూ కూడా ఇంటి చుట్టూ గుమిగూడినారు. They call for Lot to send out the men so that they may know them. అప్పుడు లోతుతో వాళ్ళు అంటున్నారు కదా, నీ ఇంట వచ్చిన ఆ మనుషుని బయటికి తీసుకొనిరా, ఎందుకంటే మేము అతనితో పాపం చేయాలని. So most translations say, మరి ఎక్కువ వరకు ఈ అనువాదాల్లో చెప్పబడిన మాట ఏంటంటే, we want to have sex with them. అంటే వారితో మేము లైంగికమైనటువంటి ఆ శృంగార చర్య చేస్తామని. Lot offers his virgin daughters to these men, which is deplorable on Lot's part. Lot should not say like that. చూడండి, లోతు మాటకు వస్తే ఏం చేశాడు, అసలు ఆయన అట్లా చెప్పకూడదు. వాళ్ళకి ఏమంటున్నాడు, కన్యకలైనటువంటి కుమార్తెలు ఉన్నారు, కావాలంటే నేను వాళ్ళని పంపిస్తానంటాడు. Yet the men reject this offer. అయినా అక్కడ వచ్చినటువంటి ఆ మనుషులు మాత్రం అట్లా కుదరదు అన్నారు. And they started breaking down the doors of Lot's house. లోతు ఇంటి తలుపులు పగలగొట్టాడు. The angels strike the men who were at the entrance of the door with blindness. మరి అక్కడ ఆ తలుపు గుమ్మం దగ్గరకు వచ్చినటువంటి ఆ మనుషులు దూతలు ఏం చేస్తున్నారంటే అంధత్వంతో మొత్తినారు. Yet they continue to try to get into the house until they wore themselves out. They are tired. అయినను వాళ్ళు ఆ ఇంటిలోనికి బలవంతంగానైనా కానీ చొరబడి వాళ్ళ ప్రయత్నాలు విఫలమయ్యేంత వరకు అట్లా చేసినారు వాళ్ళు. So this settles the matter for the angels. So the angels can decide what to do now. ఇప్పుడు దేవదూతలు ఈ దృశ్యాన్ని చూసినప్పుడు ఏమి చేయాలి అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. So remember that they have been instructed to see whether the outcry against this city is true and if they were deserving of judgment. కాబట్టి ఇప్పుడు ఈ పట్టణం యొక్క మొర అది నిజమైనదేనా, ఇప్పుడు వాళ్ళు ఆ
తీర్పు ఆ శిక్షకి వాళ్ళు యోగ్యులైన వారేనా అనేటువంటి సంగతిని ప్రస్తావిస్తున్నారు. So the answer from this scene is very clear. Yes, they are worthy for judgment. ఈ దృశ్యం నుండి వచ్చిన జవాబు అనేది అవును, వాళ్ళు చేసిన ఈ పాపానికి శిక్ష వాళ్ళకి తప్పదు, దానికి యోగ్యులు. Judgment is about to come. ఇక తీర్పు రాబోతుంది. ఇంకా Therefore the angels tell Lot to gather any one of the family and friends and get them out of the city now, because the place is about to be destroyed. కాబట్టి దూతలు అతనితో అన్నారు, లోతుతో నీకు చెందిన వారు నీ సంబంధికులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ తీసుకొని బయటికి రా, ఎందుకనగా ఈ పట్టణంను మేము నాశనం చేయబోతున్నాం. So Lot goes to his sons-in-law and tell them to get up, but they took it very lightly. అప్పుడు లోతు వెళ్ళి వాళ్ళ అల్లుళ్ళతో చెప్తున్నారు, లేచి రండి అన్నాడు, కానీ వాళ్ళు పట్టించుకోలే. So then the angels tell Lot to get his wife and daughters and get out of the city, so that they are not swept away in the punishment of the city. అప్పుడు దూతలు లోతుతో అన్నారు కదా, నీవు నీ భార్య నీ పిల్లలు తీసుకొని బయటికి రా, తద్వారా మీరు వీటితో పాటు వీరితో పాటు నశించకుండా వెంటనే మీరు బయటికి రండి అన్నారు. But 19:16 says, అయితే 19వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా రాయబడింది, Lot lingered. లోతు తడవు చేసెను అని ఉంది. Even Lot is registering the warning of judgment. ఇంకా చూడండి, అక్కడ తీర్పు గురించిన ఒక హెచ్చరిక వస్తున్నప్పుడు లోతు కూడా కొంచెం వెనక ముందు అవుతా ఉన్నాడు. He does not want to leave the city. అంటే ఆ పట్టణమును విడిచిపెట్టడానికి ఇష్టం కాలేదు. Notice what happens here. ఇక్కడ ఏం జరిగిందో మీరు గమనించండి. The angels seize Lot and his wife and 2 daughters by the hand and let them out of the city. ఈ దూతలు లోతు భార్య పిల్లలు వారి చేతులు పట్టుకొని పట్టణం నుండి బయటికి బలవంతంగా తీసుకొని వచ్చినారు. Please read those words in verse 16. 16వ వచనం ఉన్న ఆ మాటలు దయచేసి చదవండి. See, very important verse. ఇది చాలా ప్రాముఖ్యమైన Many వచనమే. times in the story of Lot we neglect them. అనేక పర్యాయాలు లోతు గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మాటలు నిర్లక్ష్యం See చేస్తుంటాం. what is written in verse 16. 16వ వచనంలో ఏమని రాయబడింది, The Lord being merciful to him. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన God is rescuing Lot and his family in spite of their own resistance. దేవుడు చూడండి, వాళ్ళు ఎంత మొండిపట్టున్నా గానీ దేవుడు మాత్రం వాళ్ళని విడిపించాలి, బయటికి తీసుకొని రావాలని కనికరపడ్డాడు. The resistance continues in verse 17 also. చూడండి, ఆ మొండితనం అనేది 17వ వచనంలో కూడా ఇంకా చూస్తున్నాం The మనం. angels tell Lot to escape to the hills, and Lot argues with the angels in verses 18 to 20. దూతలు ఏమంటున్నారు, ఇదిగో ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపో, పారిపో అంటే 18, 19 వచనాలు లోతు అంటాడు కదా, అక్కడ కాదు, అంత దూరం కాదు What అంటాడు. a ridiculous excuse. చూసారండి, ఎంత అపహాస్యంతో కూడినటువంటి మరి సాకులు చెప్తున్నాడు. Lot could have take his family back to Abraham. లోతు మరొకసారి తన కుటుంబాన్ని తీసుకొని అబ్రహాం దగ్గర వెళ్ళుండొచ్చు. It is not like he lives in the wilderness. ఇక్కడ ఏదో అరణ్యంలో ఉన్నట్టు కాదు కదా. He does not want to live this style of life. అంటే ఈ తరహా జీవితాన్ని ఆ బ్రతుకుని విడిచిపెట్టడానికి ఇష్టపడలే. His heart is also tied to that city. మరి తన మనసు హృదయం అంతా కూడా ఆ పట్టణంతో పెనవేసుకొని ఉంది. So the Lord grants his request and gives him a small city, Zoar, to escape to. అందుకని దేవుడు లోతు అడిగిన ఆ మనవిని అంగీకరించి సరే ఈ సోయర్ అనే ఈ చిన్న పట్టణం దగ్గరికి వెళ్ళనిచ్చాడు. The resistance continues as Lot is escaping to Zoar. మరి లోతు ఈ సోయర్కి తప్పించుకొని వెళ్తుండగా ఈ మొండితనము ఇంకా కొనసాగుతూనే ఉంది. Yeah, Lot's wife also looks back to the city and is turned to a pillar of salt. లోతు భార్య కూడా ఆ పట్టణం వైపు వెనక్కి తిరిగి చూసింది, అక్కడ ఉప్పు స్తంభం అయిపోయింది. If this were not enough, after escaping the destruction, Lot and his daughters do not live in Zoar but live in a cave. ఈ నాశనము మరి ఇంత పరిస్థితి వచ్చిన తర్వాత కూడా ఇది చూసి కూడా వాళ్ళు మరి ఆ సోయర్కి కాకుండా ఆ ఒక గుహలోనికి వెళ్ళిపోయినారు. Because he feared living in the city. ఎందుకంటే ఆ పట్టణంలో ఉండేదానికి భయపడ్డారు. So the daughters get the idea to make Lot drunk. ఇప్పుడు ఈ కుమార్తెలకి ఒక ఆలోచన, తన తండ్రి అన్న లోతుని ఆ మత్తుడిగా చేయాలి, so that they can have relations with him, so they can have children. తద్వారా అతనితో లైంగికమైన సంబంధం పెట్టుకొని పిల్లలు కనాలని. See, listen to this exaggeration in chapter 19 verse 31. 19వ అధ్యాయము 31వ వచనంలో ఉన్నటువంటి ఈ మాట చదవండి ఎట్లుందో. There is not a man on earth to come into us after the manner of all the earth. అట్లుండగా మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున
మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడును లేడు. See what they are telling? చూసారండి ఏమని చెప్తున్నారు వాళ్ళు? There is no one out there for us to have. What a sad thing. మనతో ఉండడానికి, మనతో పోవడానికి పురుషుడు ఒక్కడు కూడా లేడంట. ఎంత బాధకరమైన మాట. See, these actions are the actions of a depraved society. చూసారండి ఈ చర్యలు అనేవి ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి కదా. It is important to note that there was not just one sin in the city of Sodom. There are many. చూడండి ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి, గమనించదగ్గ సంగతి, సొదొమలో ఒక్క పాపము కాదు, అనేక రకములైనటువంటి పాపములు ఉన్నాయి. We saw this in Genesis 18:20. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో చూసినాం. That the outcry against the cities of Sodom and Gomorrah was very great. సొదొమ గొమొర్రా గురించినటువంటి మొర అది చాలా ఘోరమైనదిగా ఉంది. Ezekiel points out in 16th chapter హెచ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో దాని గురించిన ప్రస్తావన తెచ్చారు. the other sins that were also going on during that time. ఆ సమయంలోనే వేరే రకమైనటువంటి పాపములు కూడా అక్కడ జరుగుతా ఉన్నాయి. But this does not ignore the sexual sins of these cities. అంటే మరి ఈ పట్టణంలో ఉంటుండే లైంగికమైనటువంటి పాపములోని అదే మినహాయించడానికి కాదు. Notice that they indulged in sexual immorality and pursue unnatural desire. మీరు గమనించండి, లైంగిక పరమైనటువంటి ఆ కామ వాంఛలు తీర్చుకున్నటువంటి సహజ విరుద్ధమైనటువంటి వాంఛలు, కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నారు. So let us reset the scene to understand what is happening with Sodom and Gomorrah. ఇప్పుడు సొదొమ గొమొర్రాతో జరుగుతున్న సంగతి ఏమిటి ఒక్కసారి పునః పరిశీలన మనం చేసి చూద్దాం. The angels have come to see if the outcry against the city matches their actions or not. దూతలు వచ్చి ఏమంటున్నారు, వీళ్ళు ఏదైతే మొర పెడుతున్నారో అది నిజంగా అట్లాగా ఉందా, ఆ పట్టణంలో అదే పరిస్థితి ఉందా లేదా పరిశీలన చేస్తున్నారు. Are their sins as grave as the great outcry suggests? వారు చేస్తున్నటువంటి ఈ పాపము, వీరు పెడుతున్న మొర అవి దానికి తగ్గట్టుగా ఉన్నాయా? So the events of the men trying to have sexual relations with other men prove the point to the angels that the cities are worthy of judgment. పురుషులు ఇతర పురుషులతో లైంగికమైనటువంటి లేదా కామవాంఛలు తీర్చుకోవాలనుకునే ఆ ప్రయత్నాలు దూతలు చూసినప్పుడు ఈ పట్టణము నాశనానికే తగినది అని. The city was condemned for its pride, excess of food and prosperous ease. ఆ పట్టణం మాటకు వస్తే చూడండి, ఎంతో గర్వాన్ని బట్టి, అందులో ఎంతో అధికమైనటువంటి ఆహారం గాని, దానికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అది శిక్షా దండనకి అర్హమైనదే. This is the very point the apostle Paul makes in Romans 1:26 and 27. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు ఆ సంగతుల గురించి దృష్టిలో పెట్టుకొని ప్రస్తావించాడు. Notice that God calls this as dishonorable passions. దేవుడు ఏమంటున్నాడు, మీరు గమనించండి, దేవుడు ఏమంటున్నాడు, ఇవి ఆ అమర్యాదతో కూడినటువంటి ఆ గౌరవాన్ని పరిచేటువంటి పరిస్థితులు అవి. So natural and God ordained relations is being exchanged for unnatural and God condemned relationship. ఇక్కడ సహజమైనది దేవుడు నియమించినటువంటి సంబంధాలు కాక సహజ విరుద్ధమైనటువంటి, దేవునికి విరుద్ధమైనటువంటి ఆ సంబంధాలు కలిగి ఉన్నారు. Not only that, అంతేకాకుండా secondly, the problem of looking back. రెండవదిగా వెనక్కి తిరిగి చూసినటువంటి సమస్య. We see the problem of looking back here. ఇక్కడ వెనక్కి తిరిగి చూసే సమస్య గురించి మనం చూస్తున్నాం. No one wants to be rescued from the coming judgment. They are not willing at all. రాబోయే తీర్పు నుండి ఆ తీర్పుని తప్పించుకోవడానికి ఇష్టమే లేదు ఎవరికి అక్కడ. The sons-in-law are told to run for their lives, but they do not listen. అల్లుళ్ళకి కూడా చెప్పినారు పారిపోండి అంటే వాళ్ళు వినలేదు. Lot is told to take his family and go, yet he lingers. లోతుకి ఏమన్నారు, నీ కుటుంబాన్ని తీసుకొని బయటికి పోమంట, ఆయన తడువు చేస్తాడు అక్కడ. Angels have to drag them out of the city. దూతలేమో ఆ పట్టణం నుండి వాళ్ళని ఈడ్చుకొని పోయి లాక్కొని పోయినారు. And Lot's wife turns back to look upon the city and is turned to salt. లోతు భార్య ఏమో ఆ పట్టణం వెనక తిరిగి పట్టణాన్ని చూసింది, వెంటనే ఉప్పు స్తంభం అయిపోయింది. God constantly warns against looking back. దేవుడైతే వెనక్కి తిరిగి చూసే దాని గురించి ఎడతెరిపి లేకుండా వారికి హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు. When Israel was brought out of Egypt, ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటికి తీసుకొని రాబడినప్పుడు God struck the people. Why? Because they desired to go back to Egypt. దేవుడు వాళ్ళని మొత్తినాడు ఆ ప్రజల్ని. కారణం ఏమిటిది? మరలా ఐగుప్తుకి వెళ్ళాలనేటువంటి ఆశ వ్యక్తపరిచారు. What is the problem? ఏంటి సమస్య ఏమిటి ఇక్కడ? Lot and all his family members were not willing to leave that city. లోతు మరియు తన కుటుంబస్తులు అందరూ కూడా అసలు సొదొమ పట్టణాన్ని విడిచిపెట్టడానికి మనసు రాలేదు వాళ్ళకి. God is graciously offering rescue
and we continue to cling to this world. దేవుడు దయ చూపించి అక్కడ నుండి తప్పించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉంటే మనమేమో అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నాం. We tell God that we do not want his salvation and rescue. ఏమని చెప్తున్నాం? దేవుడు ఇచ్చే రక్షణ గాని ఆయన మనల్ని విడిపిస్తాడు తప్పిస్తానంటే అది ఇష్టపడడం లేదు. We would rather enjoy this world and take the consequences for that decision. ఈ లోకమునే ఆనందిస్తూ దాని వలన వచ్చే పరిణామాలైనా ఎదుర్కొంటామే అని వాళ్ళ నిర్ణయం అది. God is trying to save us from our blindness and ignorance. దేవుడేమో మన యొక్క అంధత్వం అజ్ఞానం నుండి మనల్ని విడిపించాలి తప్పించాలని కోరుతున్నాడు. Though they seemed to not desire to be delivered, the Lord in his mercy brought deliverance anyway. వారు విడుదల పొందడానికి ఇష్టం లేదన్నట్టుగా మనకు అనిపించిన దేవుడైతే కనికరపడి వాళ్ళని విడిపించాలని కోరినాడు. How true this is concerning the cross of Jesus. యేసు ప్రభువారి శిలువ మాటకు వస్తే ఇది ఎంత సత్యం ఎంత వాస్తవమై. We do not understand the wrath to come for our sins and our deserved judgment. మన పాపం కొరకే వచ్చేటువంటి ఆ ఉగ్రత పాపంల కొరకే మనం దేనికి పాత్రలమై ఉన్నామో అది మనం ఎరగం. We think we can keep living the way we want to live. మనం ఏమనుకుంటున్నాం? మనకు నచ్చినటువంటి ఈ మార్గం ఈ విధానంలో అట్లా కొనసాగిపోవచ్చు అనుకుంటున్నాం. God gives Jesus to die for our sins. దేవుడైతే యేసు ప్రభువారిని మన పాపముల కొరకై మరణించడానికి అప్పగించాడు. But we choose to not turn from our sins but continue to desire the world. మనమేమో పాపము నుండి మరలుకోకుండా లోకంలోనే లోకముతో పాటే జీవించడానికి ఇష్టపడుతున్నాం. We do not desire God above all else. కాబట్టి అన్నిటికన్నా పైన మించి దేవుడినే మనం కోరుకోవడం లేదు. We desire our hobbies. మనకున్న అలవాట్లని మనం We కోరుకుంటున్నాం. desire our comforts. మనకున్న సుఖ సౌఖ్యాలే We కోరుకుంటున్నాం. desire our pursuits. మనము ఏవి చేయాలనుకుంటా తలంచుకున్నాం అవే Oh, we చేయాలనుకుంటున్నాం. desire this world. ఈ లోకాన్ని కోరుకుంటున్నాం. We do not desire God. దేవుడిని మనం కోరుకోవడం We లేదు. cling to this life as if this is all there is to life, rather than seeing the salvation God is offering and the new life to come. దేవుడిచ్చే రక్షణ నూతన జీవితము కాక అంత లోకం ఏదున్నా కానీ ఏమున్నా అంతా ఇక్కడే ఇదే అంతా అనుకుంటూ ఇదే కోరుకుంటాం ఈ లోకానే కోరుకుంటున్నాం. We cannot walk with God and draw near to him so long as we cling to our sinful ways and sinful world. దేవుని దగ్గరికి రావడం లేదు, దేవుని మాట వినడం లేదు, లోకము పాపభూయిష్టమైనటువంటి ఈ కోరికలు వీటినే కోరుకుంటున్నాం. So why do we this? కాబట్టి ఎందుకని ఇట్లా చేస్తున్నాం? Why are we like Lot and his family? ఎందుకని మనం లోతు కుటుంబం లాగా ప్రవర్తిస్తున్నాం? Corrupted by our surroundings. అంటే మన చుట్టూ పరిసరాలు వీటన్నిటి బట్టి చెడిపోయి ఉన్నాం. The problem that we see in Genesis 19 is the same problem for us. ఆదికాండం 19వ అధ్యాయంలో ఏ సమస్య ఉందో మనకి కూడా అదే సమస్య ఉంది. ఇప్పుడు We become corrupted by the surroundings. మన చుట్టూ పరిసరాలను చూసినప్పుడు వాటిని బట్టి మనం చెడిపోతున్నాం. The reason we look back and linger in this world is because we have been corrupted by our surroundings. I do not even realize it. లోకంలో మనం వెనక్కి తిరిగి చూడడం కానీ లేకపోతే ఈ లోకాన్ని ఆశించడం ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఈ లోక ప్రభావాన్ని బట్టి మనం చెడిపోయినటువంటి జీవితం కలిగి But we are not recognizing that. కానీ ఇది గుర్తించడం లేదు మనం. 2 Peter 2:7 tells us that Lot was a righteous man. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో పేతురు అంటాడు లోతు నీతిమంతుడని. But look what has happened to him and his family. మరి ఆయనకి ఆయన కుటుంబానికి ఏమైంది చూడండి. How subtle the corruption of the world can infect our thinking. లోక సంబంధమైనటువంటి ఈ చెడిపోయినటువంటి ఈ స్థితి మన జీవితాన్ని ఎంతగా పాడు చేస్తూ ఎంత దుష్ప్రభావం Yeah, చూపుతుందో no చూసారా? greater example than the example of Lot and his family as we read in Genesis 19 chapter 30 to 38. లోతు కుటుంబం తప్ప ఆదికాండం 19వ అధ్యాయం 30 నుండి 38 వచనాల్లో అంతకు మించిన ఉదాహరణ ఇంకొకటి లేదు మనకి. God has just saved Lot and his daughters from judgment and disaster. దేవుడైతే రాబోయేటువంటి ఆ తీర్పు నుండి ఆ యొక్క నాశనం నుండి లోతుని తన కుమార్తెలనైతే ఆయన తప్పించాడు కాపాడినాడు. But కానీ what is the first thing we see them doing? మనం వాళ్ళలో మొదటి పని ఏం చూస్తున్నాం? వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? Again they sinning by sexual immorality. మరలా లైంగిక పరమైనటువంటి అనైతికమైనటువంటి పాపం చేస్తున్నారు. What does it mean? దీని అర్థం ఏమిటి? God shows mercy దేవుడు కనికరం చూపుతూనే ఉన్నాడు and he is rescuing us, మనల్ని ఆయన విడిపిస్తున్నాడు తప్పిస్తున్నాడు. and we throw ourselves right back into sin again. మనము మరలా పాపమే చేయడానికి ఇష్టపడుతున్నాం. We must be so careful to not let the standard of the world corrupt our thinking. లోక సంబంధమైనటువంటి విషయాలు మన ఆలోచన విధానాన్ని పాడు చేయకుండా జాగ్రత్త పడాలి మనం. There is no form of sexual immorality that is acceptable to God. మరి దేవునికి మరి అంగీకార యోగ్యమైనటువంటి ఆ లైంగిక పరమైనటువంటి క్రియలు అక్కడ ఏది లేనట్టు చూస్తున్నాం. Even our society may accept, but God will not accept. సమాజం ఏమన్నా దాన్ని ఇష్టపడుతుంది అంగీకరిస్తుందేమో కానీ
దేవుడు ఏమాత్రం So, అంగీకరించాడు. dear friends, కాబట్టి ప్రియ స్నేహితులారా, God is trying to save us from the coming judgment. దేవుడైతే రాబోయే ఉగ్రత తీర్పు నుండి మనల్ని రక్షించాలని కోరుతున్నాడు. We must not ignore the warning and we must not be conformed to the thinking of this world. హెచ్చరికని లెక్క చేయకుండా ఈ లోక సంబంధమైనటువంటి వాటి చొప్పుననే చేస్తూ ఉండకూడదు. మనం God in His mercy is saving us even from our own thinking, from ourselves. దేవుడు తన కరికరం చొప్పున మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు. మన యొక్క చెడు ఆలోచన విధానం, తలంపులు, వీటి నుండి కూడా ఆయన రక్షిస్తున్నాడు. So will we turn away from our sinful thinking and sinful ways and turn our lives and hearts to the Lord who has made rescue possible through the blood of Jesus? మరి పాపభూయిష్టమైనటువంటి తలంపులు, ఆలోచనలు, అలాంటి మనస్సు వైఖరి కలిగిన మనం యేసు ప్రభువారు తన శిలువ రక్తం ద్వారా పాపములు కడగడానికి ఆయన సిద్ధంగా ఉండగా ఆయన వైపుకు మనం మరలుకుందామా, తిరుగుదామా? Yeah, may God help us to take the right decision. ఇట్లాంటి సరి అయినటువంటి ఒక నిర్ణయం మనం తీసుకొనిలాగిన దేవుడు సహాయం చేయనుగా. Let us not make the mercy of the Lord vain. దేవుని యొక్క కనికరాన్ని మనం వృధా చేయకూడదు. May God help us to take such a decision. ఈ రకమైన నిర్ణయం మనం తీసుకొనిలాగిన దేవుడు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, oh gracious God, కృపగల మా దేవా, oh Lord, we thank Thee for the lessons we are learning from the life of Lot and his family. లోతు మరియు తన కుటుంబాన్ని నుండి నేర్చుకుంటున్న ఈ పాఠాలకే వందనాలు చెల్లిస్తున్నాం. By seeing, oh Lord, the condition of that city, the angels want to judge. ఆ పట్టణం యొక్క పరిస్థితిని చూసినప్పుడు దేవదూతలు దాన్ని శిక్షించాలని కోరినారు. They have seen that the outcry is true. దేవా, దాని గురించినటువంటి మొర అది నిజమైనదే అని వాళ్ళు చూసిన They గ్రహించారు. wanted to save Lot because he is a righteous man. లోతు అయితే నీతిమంతుడని అతన్ని రక్షించాలని కోరినారు. But Lot started lingering. కానీ లోతు మాత్రం అక్కడే తచ్చాడుతూ తడవులా చేస్తూనే ఉన్నాడు. His sons-in-law, they are not willing to come out of Sodom. అల్లుళ్ళు కూడా సొదొమ విడిచి రావడానికి ఇష్టపడలేదు. Lot was also lingering. లోతు కూడా అక్కడక్కడే తడువు చేసినాడు. And his wife, though she came out, yet she looked back. లోతు భార్య మాటకు వస్తే బయటికి వచ్చింది, కానీ వెనక్కి తిరిగి Their చూసింది. affections, all their affections are attached to Sodom. వారి మక్కువ ఆప్యాయతలు అన్ని కూడా సొదొమతోనే పెనవేసుకొని ఉన్నాయి. Even though they come out of Sodom, వారు సొదొమ నుండి వెలుపలికి వచ్చినప్పటికీ we కూడా can see the nature of Sodom in the lives of Lot's daughters. లోతు కుమార్తెల బ్రతుకుల్లో ప్రభా మరి సొదొమ యొక్క ఆ నైజాన్ని మేము చూడగలుగుతున్నాం. Oh Lord, help us, oh Lord. దేవా, మాకు సహాయం చేయండి. Though thou hast saved them out of thy mercy, oh Lord, they wanted to live as Sodomites. కనికరించి వాళ్ళని ప్రభువును రక్షించినప్పటికీ వారు మాత్రం సొదొమ వారి వలనే జీవించాలని కోరుకున్నారు. We are also not better, oh Lord. మేము కూడా వాళ్ళకన్నా ఏమాత్రం మంచివాళ్ళం కాదు. Many times you are showing mercy. అనేక పర్యాయాలు మీరు మమ్మల్ని కనికరిస్తూనే ఉన్నారు. Thou art rescuing us from the judgment. ప్రభువా, తీర్పు నుండి మమ్మల్ని రక్షిస్తున్నారు. Yet, oh Lord, the desire for the world has not gone away from our life. అయినను ప్రభా, లోకం గురించినటువంటి ఆశ, లోక సంబంధమైనటువంటి ప్రభా ఆ ఇష్టతలు మాలో నుండి బయటికి పోవడం Many లేదు. times we don't come out of the world. అనేక పర్యాయాలు లోకం నుండి బయటికి రాలేకపోతున్నాం. Though we came out of the world like his wife, oh Lord, looking back again. లోకం నుండి బయటికి వచ్చినా లోతు భార్య వలె మరలా వెనక్కి తిరిగే చూస్తా ఉన్నాం. Some of us are like Lot's sons-in-law. మాలో కొంతమంది మీ ప్రభా లోతు యొక్క అల్లుళ్ళ వంటి వారంగా ఉన్నాం. We are, oh Lord, neglecting. ప్రభా, మేము ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నాం. Some of us are like Lot, lingering. వాళ్ళు కొంతమంది ప్రభా మరి తచ్చాడుతూ ఉన్నటువంటి తడవు చేస్తున్న లోతు వలె ఉన్నాం. And some of us are like Lot's wife, always looking back. వాళ్ళు కొంతమంది మీ ప్రభా లోతు భార్య వంటి వారి వలె ఎప్పుడు కూడా వెనక్కి తిరిగే చూసే స్వభావం లాంటి వారు. Some of us are like Lot's daughters. వాళ్ళు కొంతమంది మీ ప్రభా లోతు కుమార్తెలు వంటి వారు. Though we have come out of Sodom, but Sodom has not come out of us. సొదొమ విడిచి బయటికి వచ్చినా మాలో నుండి సొదొమ బయటికి పోలేదు ప్రభు. Oh Lord, they have done as Sodomites have done. సొదొమ వారు చేసినట్లుగానే దుశ్చర్యలు చేసినారు వాళ్ళు. Speak to us, O Lord. దేవా, మాతో మాట్లాడండి. Help us not to make your mercy vain. ఓ దేవా, మీ కనికరాన్ని మేము వృధా చేయకుండా Thy will is that we must, O Lord, be delivered from the judgment. మేమైతే తీర్పు నుండి విడిపించబడాలనేదే మీ చిత్తమైంది. Help us to cooperate with you for our own benefit. ప్రభా, మా ప్రయోజనం, మా స్వప్రయోజనం కొరకే ప్రభా మీతో మేము సహకరించే వారుగా చేయండి. Lead us throughout this day. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని నడిపించండి. We do pray in the merciful name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కనికరం గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.